ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటి అంటే, ముఖ్యంగా రాహుగ్రహం. రాహు సర్పగ్రహంగా చెప్తూ ఉంటారు, రాహుకేతువులు ఇద్దరిని కూడా. అందులో ముఖ్యంగా ఈరోజు మనం చెప్పుకునే దాంట్లో రాహువు ప్రతి లగ్నానికి, అదేవిధంగా లగ్నం తెలియని వారి రాశి వారికి ఎక్కడెక్కడ ఉంటే ఎటువంటి ఫలితాలు ఉంటాయి, అందులోని మంచి ఫలితాలు ఎలాంటివి ఉంటాయి, ఇబ్బందికరమైన ఫలితాలు వచ్చినప్పుడు ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసిన సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము గురించి మనం తెలుసుకుందాం. ధనుర్లగ్నము, ధనుస్సు రాశి. మీకు లగ్నంలో కనుక రాహు ఉన్నట్లయితే పర్టికులర్గా ఇది ఉన్న ప్రాంతం కాకుండా ఇతర ప్రాంతాలకి వెళ్ళి అక్కడ ఉన్నత విద్య అభ్యసించడం ద్వారా సక్సెస్ ఉంటుంది. ఇక రెండవ స్థానంలో ఉండేటువంటి రాహు మనీ ఇస్తాడు, కాకపోతే స్లోగా డెవలప్మెంట్స్ ఉంటాయి. అలా కాకుండా అక్కడ ఇంకేదైనా శుభగ్రహం కలిసి ఉంటే మళ్ళీ ఫాస్ట్ డెవలప్మెంట్స్ ఉంటాయి. మూడులో ఉండేటువంటి రాహు మీరు చేసే ప్రయత్నం సక్సెస్ ఖచ్చితంగా ఇస్తాడు. నాలుగులో రాహు ఉన్నట్లయితే ఉన్న ప్రాంతం కాకుండా ఇతర ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవడము, అందులో ముఖ్యంగా విదేశాల్లో స్థిరపడేటువంటి ప్రయత్నం సఫలీకృతం అవ్వడం జరుగుతుంది. కాకపోతే పంచమరాహు ఉన్నప్పుడు మాత్రం ధనుస్సు లగ్నం వారికి సర్పదోషం కింద చెప్తారు. నాగ ప్రతిష్ఠ చేసుకోవడం మంచిది. మరియు దీంతోపాటు పంచమరాహు ఉన్నప్పుడు కాస్త సంతానంతో తెలియని మిస్అండర్స్టాండింగ్స్, కొంచెం స్త్రీలకైతే కొంచెం శిరోవేదన రావడము, లేనట్లయితే పొత్తి కడుపులో కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండడము, సంతానం విషయంలో కొంత ఘర్షణ అనేటువంటి జరుగుతూ ఉంటుంది. 6వ స్థానంలో ఉండేటువంటి రాహు ఖచ్చితంగా ఫైనాన్షియల్ గ్రోత్ని, పరాక్రమాన్ని ఇస్తాడు. సప్తమ రాహు మాత్రం ఈ జాతకులకి ఇంకా వివాహ సంబంధించిన విషయంలో ఊహించినటువంటి రీతిగా వివాహం కుదరడము. అష్టమ రాహు ముఖ్యంగా జలగండాలను ఇస్తుంది ధనుస్సు లగ్నం వారికి. భాగ్యంలో రాహు ముఖ్యంగా పితృదోషాన్ని ఇస్తుంది, కాబట్టి పితృకర్మలు ఎక్కువగా చేసుకోవాలి. దశమ స్థానంలో మీకు కనుక రాహు ఉన్నట్లయితే మార్కెటింగ్ రంగాల్లో, ఆన్లైన్ రంగాల్లో, విదేశాలకు వెళ్ళే ఉద్యోగము, ఇటువంటి విషయాల్లో బాగా రాణిస్తారు. 11వ స్థానంలో రాహు ఉన్నప్పుడు కూడా బ్యూటీ రిలేటెడ్, సినిమా రిలేటెడ్ సంబంధించిన, ఫైనాన్స్ రిలేటెడ్ రంగాల్లోని, లీగల్ రిలేటెడ్ సంబంధించిన రంగాల్లో బాగా రాణించడం జరుగుతూ ఉంటుంది. 12వ స్థానంలో రాహు ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా తండ్రి గారి ఆస్తి మీరు యాజ్ ఇట్ ఈస్గా తీసుకోకుండా అమ్మేసి ఇంకోటి కొనుక్కోవడం మంచిది. లేనట్లయితే రాహుదశ వచ్చినా, కుజదశ వచ్చినా ఈ యొక్క 12 రాహు ఉన్నప్పుడు ఇబ్బంది పడతారు. ఇక మీరు చేయవలసిన దేవతారాధన, నిత్యము మీరు నరసింహస్వామి యొక్క ఆరాధన చేసుకోండి. మరియు మీరు రాహుగ్రహం, కేతుగ్రహం కనుక బాగున్నట్లయితే రాహుకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ గణపతికి మరియు దుర్గాదేవికి ఆరాధన ఎక్కువగా చేయండి. అదేవిధంగా ఇందాక నేను చెప్పినట్టుగా సర్పదోష సంబంధించినవి కొంతమంది చేయించుకోలేని స్థితిలో ఉన్నట్లయితే, ఎందుకంటే అది కొంచెం కాస్ట్లీ ఉంటుంది, కాబట్టి ఖచ్చితంగా మీరు సర్పదోషం ఉంది చేసుకోలేము అని అనుకునేటువంటి వారు కనీసం కాళహస్తికైనా వెళ్ళి వస్తూ ఉండండి. అన్ని విధాలా మీకు బాగుండడం జరుగుతుంది. ఇక్కడ రాహువు, కేతువు ఛాయాగ్రహాలుగా చెప్పబడింది శాస్త్రంలో. అయితే ఈ ఛాయాగ్రహాలు ముఖ్యంగా జన్మజాతకంలో ఎక్కడైనా స్థితి పొందాయి అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే, మీ లగ్నం నుంచి శుభత్వంగా ఉండేటువంటి ప్లేస్లో మిత్రక్షేత్రంలో ఉందా, శత్రుక్షేత్రంలో ఉందా అనేది ఫస్ట్ చూసుకోండి. అంతేగాని రాహు ఎక్కడుంటే అక్కడ ఖచ్చితంగా పాప ఫలితాలు ఇవ్వాలని రూల్ లేదు, కేతు ఎక్కడుంటే అక్కడ పాప ఫలితాలు ఇవ్వాలని రూల్ లేదు. ఇందులో మరొక విషయం ఏంటంటే, చాలామందికి కాలసర్పదోషం అన్నది ఎక్కువగా చూసుకుంటూ ఉంటారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, కాలసర్పదోషం అనేటువంటిది కాలానికి సంబంధించింది. అంటే ఈ దేశంలో, ఈ ప్రాంతంలో ఇలాంటివి జరుగుతాయని చెప్పడానికి మాత్రం దేశకాల సంబంధించిన వాటిని, ఆ దేశానికి ఏ లగ్నం అవుతుంది, ఏ రాశి అవుతుందో చూసుకొని, ఈ దేశంలో ఇక్కడ సునామీలు వస్తాయనో, లేకపోతే భూకంపాలు వస్తాయనో, కరువు కాటకాలు ఉంటాయనో, గొడవలు జరుగుతాయనో ఇట్లాంటివి చెప్పడానికి చెప్పారు. కానీ జన్మజాతకానికి కాలసర్పదోషం అప్లై చేయమని ఎక్కడ చెప్పలేదు. సర్పదోషాన్ని మాత్రం అప్లై చేయమని చెప్పారు. అది పర్టికులర్గా మీకు మేష, వృశ్చిక, అదేవిధంగా కర్కాటక, సింహ ఈ రాశుల్లో ఉన్నప్పుడు ఎక్కువగా సర్పదోషం ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది.
అది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా సర్పదోషం ఉంది, ఇప్పుడు మనం ఇప్పటివరకు కొన్ని లగ్నాల గురించి చెప్పుకుంటూ వచ్చాం, ఈ లగ్నం వాళ్ళకైతే ఇది ఈ ప్లేస్లో ఉంటే ఇది అని. కానీ లగ్నము, నక్షత్రము, రాశి ఏమీ తెలియదు. అప్పుడు ఏం చేయాలి అంటే సింపుల్గా మీకు సర్పదోషం ఉంది లేదు అనేటువంటిది సిమ్టమ్స్ ఏమిటి అంటే, ఒకటి విపరీతమైన కోపం వస్తూ ఉంటుంది, చిన్న చిన్న విషయాలకు కోపం రావడం జరుగుతూ ఉంటుంది. సంథింగ్ నెగటివ్ ఎనర్జీ తొందరగా మీకు అట్రాక్ట్ అవుతూ ఉంటుంది సర్పదోషం ఉన్నప్పుడు. అదేవిధంగా స్త్రీలకైతే మిస్క్యారేజ్ అవ్వడము, విదేశాలకి వెళ్ళాలి అనేటువంటి ఒక సంకల్పం తీసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇబ్బంది పడ్డము, లేనట్లయితే ఇక్కడి నుంచి వెళ్ళేటువంటి ప్రయత్నం చాలా మట్టుకు మీరు ఎన్నిసార్లు ప్రయత్నం చేస్తున్నా ఫెయిల్ అవుతూ ఉండడము. అదేవిధంగా అదే సర్పదోషం కనుక కొన్ని అంటే మీకు మనం ఇప్పుడు జాతక చక్రం లేదని మాట్లాడుకుంటున్నాం కాబట్టి సప్తమ స్థానం మీద పడితే కనుక ఒక్కొక్కసారి వారికి వివాహ జీవితంలోనే ఇబ్బందులు కలగడం లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీరు దీనికి ఏం చేయాలంటే చాలా సింపుల్గా, ఎవరికైనా సరే జాతకం తెలిసినా తెలియకపోయినా సర్పదోషం ఉందంటే దాని నివారణ మార్గం ఒకటి, కాళహస్తికి వెళ్ళడం. ఆ ఈశ్వరానుగ్రహం, రాహుకేతువులు పూజతో పాటు ముఖ్యంగా అక్కడ ఈశ్వరానుగ్రహం కలగడం వల్ల కాళహస్తికి వెళ్ళిన వాళ్ళకి శుభం కలుగుతుంది, గుర్తుపెట్టుకోండి. రెండవది, నవగ్రహాలలో ఛాయాగ్రహాలైనటువంటి రాహుకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము. మీకు దగ్గరలో రావి చెట్టు ఉన్నట్లయితే రావి చెట్టు కిందని మనకి సర్ప ప్రతిష్ఠ చేసి ఉంటాయి కొన్ని, అక్కడికి వెళ్ళి చక్కగా ఒక చెంబు నీళ్ళల్లో పసుపు, కుంకుమ, గంధం వేసి కలిపి వాటి చుట్టూ ప్రదక్షిణాలు 3 కావచ్చు, లేనట్లయితే 11 కావచ్చు, 21 కావచ్చు, 41 కావచ్చు ప్రదక్షిణాలు చేసి వాటి మీద ఆ సర్పముల మీద వేయడము. అదేవిధంగా సర్ప సూక్త పారాయణము వినడం కానీ చేయడం కానీ చేయాలి. మరియు దీంతోపాటు ముఖ్యంగా మీరు చేయవలసినటువంటిది రాహువుకి అధిష్టాన దేవత అయినటువంటి దుర్గాదేవి యొక్క ఆరాధన, కేతువుకి అధిష్టాన దేవత అయినటువంటి గణపతి యొక్క ఆరాధన చేయాలి. అయితే ఇక్కడ ఎవరికైనా పర్టికులర్గా ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం మరింత ఎక్కువగా ఉందండి, ఏం చేయాలి అని అనుకుంటే కనుక సింపుల్గా ఏం లేదు, మీరు కనీసం 6 నెలలకు ఒక్కసారైనా సరే కాళహస్తికి వెళ్ళి వస్తూ ఉండండి. ఈశ్వరానుగ్రహం ద్వారా కూడా దాని ప్రభావం పూర్తిగా తగ్గుతుంది. మరొకటి ఏంటంటే, ఈ రాహుకేతువులు గోచారంలో సంచరించేటప్పుడు కూడా మీ లగ్నం నుంచి ఎన్నో స్థానంలో సంచరిస్తున్నాడో చూసుకోవాలి. అందులో ప్రధానంగా ధనస్థానంలోకి వచ్చినప్పుడు కొంచెం ఫైనాన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండడము, 3వ స్థానంలోకి వచ్చినప్పుడు అగ్రిమెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండడము, 4వ స్థానంలోకి వచ్చినప్పుడు పర్టికులర్గా మీరు ఏదైతే ప్రాపర్టీస్ కొనుగోలు చేసేటువంటి విషయాల్లోని ఇట్లాగా ఒక్కొక్క స్థానాన్ని బట్టి ఆ పర్టికులర్ ఇయర్లో, ఎందుకంటే 1.5 ఇయర్ ఉంటాడు కాబట్టి ఆ పర్టికులర్ ఇయర్లో గోచారంలో వచ్చేటువంటి రాహుకేతువుల యొక్క ప్రభావాన్ని చూసుకోవాలి. అంటే కేతు కనుక అలా వచ్చినప్పుడు, ఒకరికి రాహు కనుక వచ్చాడు 4th హౌస్లో, 2nd హౌస్లో, అలాంటప్పుడు అక్కడ అది కొంచెం ఆ యొక్క విషయాల్లో ఆశను పెంచడము ఇట్లాంటివి ఇస్తూ ఉంటుంది. బట్ ఏదేమైనప్పటికీ కూడా మీ పర్సనల్ చార్ట్లో ఉండేటువంటి కాంబినేషన్స్ని, గోచారంలో ఉండేటువంటి గ్రహాలని మిళితం చేసుకొని చూసుకోవాలి. ఇక ఈ యొక్క రెమెడీ చేసుకుంటూ గోశాలకు వెళ్ళి ఏదైనా చేయాలి అనుకుంటే గోవులకి బెల్లంతో కూడినటువంటి 4 ఉండల్లా తయారు చేసి గోవు తినిపించండి, మరియు గ్రాసము తినిపించండి. రాహుకేతువుల దోషం అనేటువంటి పూర్తిగా తగ్గుతుంది.